కరెక్ట్గా నీకు 24 సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అన్న. 23 అనలేదు, 25 అనలేదు, 24 అన్నాను. అదే 24 చంద్రబాబు నాయుడు జనసేనకి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న ప్రెస్ మీట్ ముఖం చూడండి మీరు. ఎంత విచారంతో, ఎంత దుఃఖంతో, ఎంత బాధతో, ఎంత వేదనతో, ఎంత ఇష్టం లేకుండా ఆయన చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని నాకు 24 ఇచ్చారు. మరి ఎన్ని కోట్లు ఇచ్చారో ఎందుకు చెప్పలేదు? తమ్ముడు, జన సైనికులందరూ ఇప్పటికీ 15 మంది నాయకులు, అందులో ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమంటే చెప్తా, ప్రజాశాంతి పార్టీలో చేరిపోవడానికి నన్ను కలిశారు ఆల్రెడీ. విశాఖపట్నంలో కంటెస్ట్ చేసిన వాళ్ళు, బొత్స సత్యనారాయణ మీద జనసేన తరఫున కంటెస్ట్ చేసిన వాళ్ళు, పార్వతీపురం కంటెస్ట్ చేసిన గౌరీ శంకర్, వాళ్ళందరూ మాకు జనసేన వద్దు, టీడీపీ అసలే వద్దు, బీజేపీ తొత్తులు వద్దు, ఏమేనంటే జై శ్రీరామ్ అనకపోతే ఎలక్షన్ తర్వాత అందరినీ చంపేస్తారట. మరి కొంతమంది జై హనుమాన్ అంటారు. మన ఆంధ్రులు అయితే జై వెంకటేశ్వర స్వామి. మోదీ నమ్మడట వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద వాగ్దానం చేసి ఏమన్నాడు? స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు మోదీ. ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు, ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కడతానన్నారు, అందులో విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, అనంతపూర్, ఇవన్నిట్లో కట్టారా? లేదు. స్టీల్ ప్లాంట్ని అమ్మము అన్నారు, ఇప్పుడు అమ్మేస్తున్నారు. పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, ఇప్పుడు పోలవరం మర్చిపోయారు. మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో 100 ఏమైనా అడిగితే, మోదీ గారు మీరు 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారంటే, లేదు జై శ్రీరామ్. ఏది ఆ 15 లక్షలు? నల్లధనం తెస్తానన్నారు, ఏం తేలేదంటే రామ్ టెంపుల్ కట్టాం. ఏ ప్రశ్న అడిగినా మోదీకి ఒకటే జవాబు, జై శ్రీరామ్ అనని వారిని నరికి పడియండి అని ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది. 2 నెలల తర్వాత ఎలక్షన్స్. ఏం జరగబోతుందో ఆలోచించండి. పాస్టర్లకి నేను రైఫిల్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, సెల్ఫ్ డిఫెన్స్కి. కనీసం 5 బుల్లెట్లు ఉన్నది. దౌ షల్ నాట్ కిల్ అన్నాడు, కానీ దౌ షల్ నాట్ డిఫెండ్ అనలేదు ఎక్కడ. నువ్వు వెళ్ళి నరహత్య చేయకూడదు అని బైబిల్లో ఉంది, కానీ మిమ్మల్ని నరహత్య చేస్తుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేయకూడదని ఎక్కడ బైబిల్లో లేదు. ముస్లింలకి ఆర్డర్స్ వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి, ముస్లిం మొలనాల్స్కి, ముస్లిం లీడర్స్కి. వాళ్ళు జై శ్రీరామ్ అని మిమ్మల్ని చంపితే మీరు జై అల్లా ఓ అక్బర్ అని వాళ్ళని చంపండి. ఇలాంటోడా మీకు ప్రధానమంత్రి కావాలి? విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి, జై శాంతి అనండి, జై ప్రజాశాంతి అనండి. ఆంధ్రప్రదేశ్లో మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ, జనసేనలను చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేలని కనీసం 100 మందిని గెలిపించాలి.